హైదరాబాద్ తార్నాకలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. తార్నాకలోని డేవిడ్ మెమోరియల్ కళాశాలలో విద్యార్థిని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని విద్యార్థిని తల్లిదండ్రులు అంటున్నారు. కళాశాల అయిపోక ముందే విద్యార్థిని బయటికి వెళ్ళింది. సారీ డాడీ అంటూ ఫోన్ చేసి విద్యార్థిని వెళ్లిపోయింది. కాలేజ్ అవ్వక ముందే బయటికి ఎలా పంపించారు అంటూ తల్లిదండ్రులు అక్కడి కాలేజ్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. అంటే ఏడ్చుకుంటా సారీ డాడీ అని చెప్పిందంట. ఎంత హ్యూమిలేట్ అయితే ఆ మాట అంటదండి. పేరెంట్స్ వచ్చేవారికి పిల్లలు కాసుకొని కూర్చోండి. ఇన్ కేసు నువ్వు బయటకు పంపించాలనుకుంటే పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఎట్లా పంపిస్తారండి గేట్ బయటికి? అది 3 o'clock 4:30 టైమింగ్ వచ్చేసి కాలేజ్ టైమింగ్ వచ్చేసి 4:30 అండి. పాపం 3 o'clock వరకు ఎట్లా నువ్వు ఇచ్చేస్తావు? అది ఇద్దరు వాచ్మెన్లు ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి కదా. పిల్లలు బయటికి వెళ్తే ఒక అవుట్ పాస్ అనేది ఒకటి ఉంటుంది కదా. పిల్లల్ని పంపించాలంటే ఏ పర్మిషన్ మేము అందరిలో అంత ఫీజు కట్టిన నమ్మే కదా పంపిస్తున్నాం కాలేజ్కి. ఒక్క పైసలు తక్కువ చేయలేమండి. ఫీజు కూడా ఏం తక్కువ చేయలేదు. మొత్తం ఫీ పేమెంట్ కూడా క్లియర్ ఉంది. నేను కాలేజ్ ప్రిన్సిపల్కి కాల్ చేస్తే అమ్మాయి క్లాస్లో ఉందని చెప్పిందండి. సారీ డాడీ అని నేర్చుకుంటే నేను సారీ డాడీ అని చెప్పిందంట. అంతే అంటండి. పాప వచ్చి హౌసింగ్ మోడండి మాది బై బస్సు వస్తుందండి. పాప చాలా అసలు చెప్తున్నా కానీ నమ్మకం, చాలా సెన్సిటివ్, నమ్మకస్తురాలు, ఎక్కడ చాలా సిన్సియర్ స్టూడెంట్ అండి. హైదరాబాద్ తార్నాకలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. తార్నాకలోని డేవిడ్ మెమోరియల్ కళాశాలలో విద్యార్థిని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని విద్యార్థిని తల్లిదండ్రులు అంటున్నారు. కళాశాల పూర్తవ్వకముందే విద్యార్థిని బయటికి ఎలా వెళ్ళింది? సారీ డాడీ అని ఫోన్ చేసి విద్యార్థిని అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాలేజ్ అవ్వకముందే బయటికి ఎలా పంపించారంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి వివరాలు మా ప్రతినిధి అమరీందర్ అందిస్తారు. అమరీందర్, చెప్పండి, విద్యార్థిని ఆచూకీ ఏమైనా తెలిసిందా? అసలు కాలేజ్ యాజమాన్యం ఏం చెబుతోంది? హైదరాబాద్ తార్నాకలో ఇంటర్ విద్యార్థి అదృశ్యమైంది. తార్నాకలో ఉన్నటువంటి డేవిడ్ మెమోరియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సడన్ గా తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టి కూడా అక్కడి నుంచి అదృశ్యమైందని చెప్పుకోవచ్చు. అయితే కళాశాల యాజమాన్యం సంబంధించి చదువు విషయంలో వేధింపులే కారణమన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి కళాశాల వేధింపుల వల్లే ఆ అమ్మాయి కళాశాల నుంచి వెళ్లిపోయినట్టు కూడా విద్యార్థిని తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. కళాశాల ఇంకా అంటే ఏదైతే చదువు సంబంధించిన కళాశాల సమయం అయిపోక ముందే ఆ విద్యార్థిని బయటికి వెళ్ళిపోయింది. సారీ డాడీ అని ఫోన్ చేసి ఆ విద్యార్థిని శ్రీ వైష్ణవి కళాశాల నుంచి వెళ్ళిపోయింది. అయితే కాలేజ్కి వచ్చిన పేరెంట్స్ కి సంబంధించిన ఫోన్లకి వెళ్ళి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. శ్రీ వైష్ణవి ప్రస్తుతానికి ఏదైతే కళాశాల సమయం ముందుకే ఆమె వెళ్ళిపోవడం, ఆ కాలేజీకి సంబంధించి ఏదైతే బయటికి ఎలా పంపిస్తారని కూడా తల్లిదండ్రులు యాజమాన్యం అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూస్తుంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాం, ఇంటర్ విద్యార్థులు ఇంటర్ కళాశాలలోనే చాలా మంది ఆత్మహత్య చేసుకోవడం, చాలా మంది అదృష్టం కావడం ఘటనలు తరచూ జరుగుతున్నాయి. కాలేజీ యాజమాన్య వేధింపులు భరించలేక చాలా మంది విద్యార్థులు ఏదైతే చిన్న వయసులోనే ఆత్మహత్యలకు అయితే పాల్పడుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం డేవిడ్ మెమోరియల్ కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి వైష్ణవి ఎందుకు చూసే ఏదైతే ఆ కాలేజ్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది, ఈ వెళ్లిపోయిన తర్వాత ఆమె ప్రస్తుతం ఎలా వెళ్ళింది ఏంటి అన్న కోణంలో ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు అయితే ఒకవైపు ఆరా తీస్తున్నారు. ఎక్కడ కూడా జాడలు లభించకపోవడంతో ప్రస్తుతానికి ఆ OUPS లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. OU పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ ఫోటేజ్ తో పాటు కాలేజీలో ఉన్న సీసీ ఫోటేజ్ వీటన్నిటి కూడా పరిశీలిస్తున్నారు. కాలేజీలో సెక్యూరిటీగా ఉండాల్సిన కాలేజీలో అమ్మాయి ఎందుకు ఏదైతే కాలేజ్ సమయం ముగియక ముందే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎలా పంపించారు యాజమాన్యం అనేది ప్రస్తుతం యాజమాన్యం సంబంధించిన ప్రిన్సిపల్ ని కూడా కూర్చోబెట్టి పోలీసులు ఒకవైపు ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి శ్రీ వైష్ణవి ఎక్కడికి వెళ్ళిందన్న కోణంలో వైపు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా శ్రీ వైష్ణవి మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ అమరీందర్. మొబైల్ ఉందా ఏమన్నా పాప దగ్గర? మొబైల్ లేదా? ఎక్కడి నుంచి ఫోన్ చేసింది మరి?
దొక్కుతుంది ఏం కాదు. సార్ ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఇప్పుడు చెప్పండి